నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ బడ్జెట్ లో మరోసారి సంక్షేమానికి పెద్దపీట. బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు. అచ్చెన్నాయుడు తప్పు చేయలేదని టీడీపీ నేతలు చెప్పగలరా? ప్రశ్నించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. తెలంగాణలో అధిక కరెంటు బిల్లులకు నిరసనగా బీజేపీ నాయకుల ఆందోళన. కరెంటు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. మందుబాబులకు అడ్డాగా మారిన తాండూరు పట్టణ రైతు బజార్ మార్కెట్. మందుబాబుల ఆగడాలను కట్టడి చేయాలని కోరుతున్న స్థానికులు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, మరోసారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2,24,789 కోట్ల అంచనా వ్యయంతో 2020-21 వార్షిక బడ్జెట్ను జగన్ సర్కారు ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రిగా రెండోసారి అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1,80,392 కోట్ల రెవెన్యూ వ్యయం, 44,396 కోట్ల మూలధన వ్యయంతో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన చెప్పారు. అడ్డంకులు మన ఎదుట ఉన్నాయి. ఎన్నో పెను సవాళ్లకు మనము ఎదురీదవలసిన వచ్చింది. అప్పటికీ నీరెస్తున్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారం మన భుజాలపై పడింది. 2018-19 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 8.8% మాత్రమే పెరిగింది. అప్పటికే గత ప్రభుత్వము పదే పదే ఘనంగా చెప్పుకుంటూ ఉన్న రెండంకెల వార్షిక ప్రగతి అవాస్తవమనేది తేలింది. గత ప్రభుత్వం వదిలిపెట్టి వెళ్లిన బకాయిలు దాదాపు 60,000 కోట్ల మేరకు పెండింగ్ బిల్లుల రూపంలో సునామీలా వచ్చి పడుతూనే ఉన్నాయి. 2019-20, 2020-21 సంవత్సరాల్లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020-21 సంవత్సరానికి సంబంధించిన డివిజబుల్ పూల్లో తగ్గిన వాటాతో పాటు కోవిడ్-19 వల్ల ప్రకటించిన లాక్డౌన్ చర్యల వలన తగ్గుముఖం పట్టిన ఆదాయం వనరు మన ఆర్థిక సమస్యను మరింత తీవ్రం చేసింది. అయితే నేను ఈ సమస్యలను మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వారు నెల్సన్ మండేలా గారి క్రింద వాక్యాలను గుర్తు చేశారు. నెల్సన్ మండేలా గారు చెప్పిన వాక్యాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తు చేయడం జరిగింది. ఎవరైనా తాము చేపట్టాలనుకుంటున్న మార్పును సాధించడానికి పరిపూర్ణంగా అంకితమైతే ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి విజయం సాధిస్తారు. నేను ఇంతదాకా విన్నవించిన ప్రతికూల పరిస్థితుల ముందు మరొక ప్రభుత్వం ఏదైనా ఉంటే పూర్తిగా చేతులు ఎత్తివేసి, కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వజ్ర సంకల్పం, అజేయ సామర్థ్యాల ముందు ఈ ప్రతికూలలు నిలబడలేకపోయాయి. సామాజిక చట్రంలో అట్టడుగున ఉన్న ప్రజలను ప్రత్యక్ష ఆర్థిక సహాయం ద్వారా పైకి తీసుకురావాలని, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చాలని వారు తీసుకున్న నిర్ణయాలు పరిపాలనకు సవాళ్లుగా ఎదురు నిలబడ్డాయి. గత ప్రభుత్వము ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని వ్యయపరిచే అలవాటును మన ప్రభుత్వం వ్యతిరేకించింది. అందుకు బదులుగా మనం ప్రభావశీలమైన లక్ష్య సాధనకు నిర్దేశించుకున్న కార్యాచరణపైనే దృష్టి పెడుతూ వచ్చాం. ప్రభుత్వం అంటే ప్రజాధనానికి ధర్మకర్త అని ఈ ప్రభుత్వం విశ్వసిస్తున్నది. ఐ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, ప్రభుత్వం అంటే ప్రజాధనానికి ధర్మకర్త అని ఈ ప్రభుత్వము విశ్వసిస్తున్నది. తమ పట్ల ప్రజలు చూపుతున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికే అహర్నిశలు కృషి చేస్తున్నది. ఆర్థిక సంస్కరణల ప్రాధాన్యతలను రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలతో మేళవించి ముందుకు సాగాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ క్రమంలో బీద ప్రజలు, బడుగు జీవుల ప్రయోజనాలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ప్రజలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించే దిశగా పెట్టుబడులను, సంతులిత ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించవలసిన అవసరం కూడా ఉంది. ఈ క్రమంలో మనకు ఎదురవుతున్న సవాళ్లను గుర్తించి తరువాత మన ప్రభుత్వం వాటికి సార్థకమైన పరిష్కారాలను సమకూర్చే దిశగా తన శక్తియుక్తులను మోరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉజ్వల భవిష్యత్తును సాధించుకునే దిశగా ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకునే పని మనం ఇప్పటికే మొదలుపెట్టాం. మన కార్యాచరణ పదం ఏ విధంగా ఉంటుందో మన మేనిఫెస్టోలో తేటతెల్లం చేశాం.
ఏపీ అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కక్ష సాధింపు, వేధింపులు అంటూ నినాదాలు చేశారు. సభలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామన్నారు. ఇటు మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట, అక్రమ అరెస్టులు ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రావడానికి ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో సహా పార్టీ నేతలంతా నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారే తప్ప చిత్తశుద్ధితో ప్రజా సమస్యల్ని చర్చించాలనేటటువంటి ఉద్దేశం కనపడటం లేదు. గవర్నర్ గారు ఇంటి దగ్గర నుంచి వర్చువల్ అడ్రస్ చేసినప్పుడు ప్రపంచం అంతా గత 2 నెలలుగా అన్ని రంగాల్లో వర్చువల్ మీటింగులు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున మహానాడులో మేము 14,000 మందితో మా వర్చువల్ మీటింగ్ చేశాం. 200 మంది, ఒక 175 మంది ఎమ్మెల్యేలు, 50 మంది ఎమ్మెల్సీలతో వర్చువల్ కాన్ఫరెన్స్ చేయలేదా ఈ ప్రభుత్వం? నిజాయితీ ఉందా? చిత్తశుద్ధి ఉందా? ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. కరోనా దగ్గర నుంచి అన్ని రంగాల్లో, ఆర్థికంగా కానీ, వ్యవసాయదారులకు కానీ, పేద వర్గాలకు కానీ, చేతి వృత్తులకి, కార్మికులకి, ఇన్ని రంగాల్లో సమస్యలు ఎదుర్కొంటా ఉంటే ఎప్పుడూ చరిత్రలో లేనటువంటి విపరీతమైన పరిస్థితి ఉంది ఈరోజు సమాజంలో. కనుక ఈ సమస్యలన్నీ చర్చించాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా వర్చువల్ అసెంబ్లీ, వర్చువల్ కౌన్సిల్ మీటింగులు జరపాలి. ఇప్పుడు మమ అనిపించే విధంగా తతంగం నడిపినా కూడా దీన్ని పరిశీలించి తప్పనిసరిగా ప్రజలన్నిటి సమస్యల మీద నార్మల్గా ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు వర్చువల్ సమావేశాలు జరిపి ప్రజా సమస్యలను చర్చించి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను. ఏపీ శాసనసభలో 8 బిల్లులు ప్రవేశపెడుతున్నామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సిఆర్డీఏ బిల్లు కూడా పెట్టే ఆలోచన చేస్తున్నామన్నారు. అచ్చెన్నాయుడు తప్పు చేయలేదని టీడీపీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. టీడీపీ సభ్యులు నల్ల చొక్కాలతో సభకు రావడం కొత్త డ్రామా అని ఎద్దేవా చేశారు. 150 కోట్ల అవినీతిలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని తేలింది కనుకే అరెస్టు చేశారన్నారు. మొదటిసారి అనుకుంటానండి గవర్నర్ గారు వీడియో ప్రసంగం ద్వారా ప్రసంగం చేస్తూ ఉండడం. గతంలో ఎప్పుడు చూసిండో. సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గవర్నర్ గారు అక్కడి నుంచి రాజ్భవన్ నుంచి ప్రసంగిస్తారు. ఇక్కడ కౌన్సిల్లో కానీ, ఇటు శాసనసభలో కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత వెంటనే బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నడిపితే బాగుంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో టైం ఎంత తక్కువ ఉంటే బెటర్ అంటుండే దానిపైన కూడా అందరూ అర్థం చేసుకోవాలి ఈ విషయం. ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో, తప్పని పరిస్థితులలో బడ్జెట్ పాస్ చేసుకోవాలంటే సమావేశాలు పెడుతున్నాం. దీన్ని రాజకీయం చేసుకోవాలన్నటువంటి వాళ్ళు అయితే మేమేం మాట్లాడాలి. మేము ఎటువంటి తప్పులు ఎప్పుడు కూడా చేయలేదు. ఈ ప్రభుత్వమే కోవిడ్ నివారణ చర్యలో భాగంగా దేశంలో ఒక ఆదర్శంగా నిలబడ్డది. 6 లక్షల టెస్టులు చేసినట్టు, 6 లక్షల పైగా టెస్టులు చేసినట్టు ప్రభుత్వం ఏది కూడా లేదు. ఒక టెస్ట్ చేసే విషయంలోనే కాదు, దాని నివారణ చర్యలో భాగంగా కూడా నెంబర్ 1గా సక్సెస్ అయినాం. ఇవి కాకుండా ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటారో, నేను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను చెప్పినటువంటి మాటలు, మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నటువంటి మాట చెప్తాను. దాన్ని తూచే తప్పకుండా 100% అమలు చేశారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇంత మంచిగా ఎలా చేస్తున్నాడు, ఇంత కష్ట పరిస్థితులలో కూడా ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చెప్పి తప్పించుకోకుండా ఏదైతే క్యాలెండర్ రిలీజ్ చేసినా ఆ విధంగా చేసుకుంటూ పోతారు. ఇవన్నీ ప్రభుత్వం చేసినటువంటి సక్సెస్ అనేకంగా మేము చెప్పుకునేవి ఉన్నాయి. కానీ ఆ పరిస్థితులు ఎలాగా నిర్ణయిస్తారో బీఎస్సీలో దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటాం. సార్ ఎన్ని బిల్లులు పెట్టబోతున్నారు? టోటల్గా 8 బిల్స్ ఉన్నట్టున్నాయి. అవి బిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ లోపల, మధ్యాహ్నం లోపల రెడీ అవుతాయి. ఆ బిల్స్ అన్నీ కూడా ఏమేమైతే దాంతో కూడా టేబుల్లో పార్టీ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలతో సభకు హాజరవుతున్నారు. అంటే ఎప్పుడు కూడా ఒక దుష్ట సాంప్రదాయం అండి చంద్రబాబు నాయుడు గారికి. ప్రతి ఒక్కటి రాజకీయం చేయడం ఆయన ఆలోచనలో భాగం.
ఏ అంశాన్ని కూడా రాజకీయం చేయాలన్నటువంటిది ఆయన ఎప్పుడు ఆలోచన చేస్తుంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన అంటున్నారు, అన్నీ మాట్లాడుతున్నారు. మరి అచ్చెన్నాయుడు తప్పు చేయలేదన్న మాట చెప్పమనండి. ఆయన ఎందుకు చెప్పలేకున్నాడు? నేను తప్పు చేయలేదన్న మాట ఎందుకు చెప్పలేకున్నాడు? ఒకవేళ ఆయన అచ్చెన్నాయుడు తప్పు చేయలేదు, ఇంకెవరు చేశారో చెప్పమనండి. ఎవిడెన్సెస్తో సహా చేశారు కదా, ఊరికే చేయలేదు. వాళ్ళంతా ఏసీబీ వాళ్ళు అన్ని రకాలు చూసిన తర్వాతనే చర్య చేపడతారు. రాజకీయ కక్ష అంటే దానికి కూడా రాజకీయ. దివాకర్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నారు, లోకేష్ గారు తాడిపత్రికి వెళ్ళి, వీళ్ళని చూస్తే నవ్వు వస్తుందండి. ఆడ 10 ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా బస్సులు ఇల్లీగల్గా తిప్పుతున్నారు. BS3 BS4 గురించి మీకు అందరికీ కూడా తెలిసిన అంశమే. BS3 అన్నటువంటిది ఎప్పుడో బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు B6 పెట్టారు కొత్తగా కూడా. కానీ BS4 వెహికల్గా మార్చి రిజిస్ట్రేషన్ చేసుకోవటము, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి తప్పు చేసి మళ్ళీ ఏదో రాజకీయ అవతల పార్టీ ఉండాలని రాజకీయంగా మాట్లాడడం ఎంతవరకు శ్రేయస్కరమో ఒక్కసారి వాళ్ళని ఆలోచన చేసుకోమంటున్నాం. మేము తప్పు చేయలేదు, మేము BS4నే చేసుకున్నాం, BS3 కాదు వెహికల్ అని చెప్పమనండి. తప్పు చేసి ఎదురుదాడి చేయడం ఎందుకు? మేము ఎవరిపైనా కక్ష ఉండదు. ఈ ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం, అవినీతికి గట్టిగా పోరాడతాం. అవినీతి ఎవరు చేసినా కూడా వాళ్ళని ఆటంకిస్తాం. అందుకే కదా ప్రతి విషయంలో చర్యలు చేపడుతుండేది. అది రూలింగ్ పార్టీ ఇంకొకరు ఎవరన్నది వదిలేదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష తప్పదు. పాలనా వికేంద్రీకరణ బిల్లు మరోసారి అన్న సభలో పెట్టబోతున్నారా? CRDA బిల్లు పైన ఆలోచన ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ చాంద్ నగర్లో SDF నిధులతో మంజూరైన 5 లక్షల నిధుల సీసీ రోడ్డును జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కోనరావుపేట మండలాన్ని అన్ని రంగాల్లో ముందుండేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, స్థానిక సర్పంచ్ అరుణ జగన్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ తిరుపతి, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ చాందనగర్లో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి కూడా వారి సహకారంతో ఈ సీసీ రోడ్లు, మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, అనేక సంక్షేమ పథకాలు, అన్ని కార్యక్రమాలు చేపడుతున్న గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ మరోమారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో మాయి కానీ జడ్పీ నుంచి కానీ వారి సహకారంతో కానీ ఇంకా మన మండల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చుకుందామని తెలియజేసుకుంటూ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో అధిక కరెంటు బిల్లులకు నిరసనగా బీజేపీ నాయకులు సెస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కోనరావుపేట బీజేపీ మండల అధ్యక్షులు గోపాడి సురేందర్రావు మాట్లాడుతూ కరోనా సమయంలో పేదవాడికి అండగా ఉండాల్సింది పోయి తలకు మించిన భారం మోపడం సరైంది కాదన్నారు. అధిక కరెంటు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గోపాడి సురేందర్రావు, తిరుపతి గౌడ్, గొట్టె రామచంద్రరావు, జింకం వెంకటి, ఆకుల నాగరాజు, బాలాజీ పురుషోత్తమరావు, మోహన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి పేదవాడికి 100 రూపాయల బిల్లుకు 3-4 వేల రూపాయల బిల్లు రావడానికి వచ్చింది. దాన్ని నిరసనగా మేము ఇవాళ ధర్నా చేస్తూ ఉంటే ఇవాళ పోలీసులు అక్రమంగా మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అప్రజాస్వామికం. ఇది తెలంగాణ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని ఈ తెలంగాణ కాకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఒంటెద్దు పోకట ఒకటే కుటుంబంతో నడుస్తున్న తెలంగాణ ఇది. దీన్ని ఒక్కొక్క పేద కుటుంబానికి 100 రూపాయల కరెంటు బిల్లుకు 4,000, 5,000 బిల్లులు వచ్చినాయి. అట్లాంటి ప్రభుత్వమే భరించాలని మేము బీజేపీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తాండూరు పట్టణ రైతు బజార్ మార్కెట్ యార్డ్ మందు బాబులకు అడ్డాగా మారింది. రోజు మార్కెట్ అయిపోగానే మందు బాబులు అడ్డగోలుగా మందు తాగి రైతులకు ఇబ్బంది వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలతో పాడు చేయడమే కాక పాన్ మసాలాలు ఉమ్మివేస్తూ కూరగాయల వ్యాపారులను భయాందోళనకు గురి చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. స్థానిక ప్రజలు కూరగాయల మార్కెట్కు రావడానికి కూడా భయపడుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో నిఘా పెట్టి మందుబాబుల ఆగడాలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎవరు రావడం లేదు, అడగడం లేదు, ఎవరు ఏం చేస్తున్నారో చెప్పడం లేదు. మేము చేస్తున్నాం, ఆడ కుండ్లా వాడిస్తున్నాం. కుండ్లా వాడిస్తే ఏమవుతుంది?
వచ్చి మార్కెట్ గల్లా పడుతున్నాడు. గల్లా పట్టి వాడు అంతా కళ్ళు అడ్డ లెక్కన అయిందన్న. ఈడ మేము పొద్దుగా నుంచి సాయంత్రం వరకు ఉంటున్నాము. అయితే ఇవి రైతు బజారా, ఇవి కళ్ళు అడ్డానా ఏమన్నా అన్ని దాటుతున్నారు, ఈయనే ఉంటున్నారు. గిరాకైతే ఏం లేదు. మేము వాళ్ళు అక్కడ నుంచి వస్తే సందులోకి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి వస్తే మేము గిట్ట అక్కడ వస్తాం. లేకుంటే ఈ రోజు నుంచి మేము గిట్ట వాళ్ళ సరిగ్గా ఉంటాం. వీళ్ళని చూసి భయం అవుతుండ్రు. వీళ్ళని చూసి గిట్ట ఎవరు వస్తున్నారు. ఇక్కడ మీకు కూర్చోవాలంటే ఈరోజు తాండూరు పట్టణంలోని రైతు బజార్లో దుస్థితి ఇట్లా కనపడుతుంది. కూరగాయలు కొనడానికి రావాలంటే మహిళలు కానీ ఇంకా ఎవరైనా కానీ ఈ మార్కెట్ యార్డ్కి రావాలంటే వీటిని చూసి పారిపోయే పరిస్థితి ఉంది. ఇది ఇంతకు మార్కెట్ యార్డా మందు బాబులకు అడ్డానా అర్థం కాలేని పరిస్థితి. దయచేసి మున్సిపల్ వారు కానీ మార్కెట్ యార్డ్ యాజమాన్యం కానీ ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసి ప్రజల బాగోగుల కొరకు, ముఖ్యంగా కూరగాయలు అమ్ముకునే రైతుల కొరకు, వ్యాపారుల కొరకు ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసి వాళ్ళని కాపాడిన వారు అవుతారని నేను ఇక్కడికి వచ్చిన. నేను ఇక్కడికి కూరగాయలు కొనడానికి వచ్చిన. కూరగాయలు కొనడానికి వస్తే ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఎక్కడ చూసినా బీర్ సీసాలు, వాటర్ బాటిళ్ళు, మిక్చర్ పొట్లాలు, మందు, మటన్ అన్ని నాన్ వెజ్ ఇవన్నీ తెచ్చుకొని తినడం, తాగడం చేయడం ఇది మందు బాబులకు అడ్డగా మారిందా మార్కెట్ యార్డ్ అనేది అర్థం కాలేని పరిస్థితి. ఎప్పుడైతే మార్కెట్ యార్డ్ ఇక్కడ 10 నుంచి 11 మధ్యలో ఇక్కడ గిరాకీ లేక అని చెప్పేసి వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారో, మిగతా మందు బాబులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి ఈ మార్కెట్ యార్డ్లో ప్రతి షెడ్డులో బారాన్ రెస్టారెంట్ లాగా మార్చుకొని అడ్డగా మార్చుకొని మందు తాగడం స్టార్ట్ చేసేది. అట్లాగే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడము, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ చేయడము, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఏది ఎమర్జెన్సీ అయితే అది ఏ చెట్టు సాటుకో ఎక్కడ షెటర్ సాటుకో పోయి చేయడం, మొత్తానికి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన మన తాండూరు పట్టణ మార్కెట్ యార్డు. ముఖ్యంగా ఇట్లాంటివి చూసి మహిళలు ఎవరు ఈ కూరగాయలు కొనడానికి రావడానికి జంకుతున్నారంటే కారణం ఇవే. కాబట్టి దయచేసి మార్కెట్ యార్డు వారు కానీ, మున్సిపల్ కమిషనర్ వారు కానీ, స్థానిక కౌన్సిలర్ గారు కానీ ఇక్కడ ఉండి ఒక కన్నేసి మార్కెట్ యార్డును ఇక్కడ బతికించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో ప్రభుత్వ లిక్కర్ దుకాణాల వద్ద ఉధృతి పెరిగింది. ప్రతిపాడు నియోజకవర్గంలో 9 దుకాణాలకు గాను 2 దుకాణాల్లో మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ మనిషికి మధ్య భౌతిక దూరం ఎవరూ పాటించటం లేదు. ప్రజలను కరోనా నుంచి కాపాడేది ఎవరు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోగాలు మా పడతాయి. ఆధార్ కార్డు మీకు జ్ఞానం ఉండాలి. ఎందుకు అంతమంది ఎందుకు రమ్మన్నావు? ఎందుకు అంతమంది వస్తారు? మీరు కూడా లైన్ తప్పితే మొత్తం దారికి వస్తారు. పేరు, తర్వాత వాళ్ళ ఆధారు, అట్లాగే వాళ్ళ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా రాయాలి. ఇప్పటి నుంచే ఆ రిజిస్టర్ రన్ చేయాలి. ఇంకా మీ షాప్ దగ్గరికి ఎవరు బందోబస్తు కూడా ఉండవు. అర్థమైందా? ఇప్పుడు అది ఇన్స్ట్రక్షన్స్ చెప్పడానికి ఇవన్నీ ప్రింట్ తీసుకొని పంపించేది. ఈ అంటించి చేసుకోండి. ఇప్పుడే ఇదిగో పేస్ట్ ఇదిగో గమ్ము ఉందా? ముందు కనబడేటట్టు అంటించండి. ముందు అసలు వాళ్ళ దగ్గర జనానికి కనబడేటట్టు ముందు అంటించండి. ఏ టైంలో అయినా చెకింగ్ వస్తారంట. ఆల్రెడీ ఎక్సైజ్ వాళ్ళు వచ్చాను నిన్న. అది
వీడియో కాల్ మీటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రైతు సమితి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పత్తికొండలో 4 స్తంభాల దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజా సాహెబ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు వ్యవసాయానికి సిద్ధమైన వ్యవసాయానికి కావలసిన ఎరువులు, విత్తనాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇబ్బందులు పడుతున్న రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీదేవికి రైతాంగ సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి కె తిమ్మయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి సురేంద్ర కుమార్, పట్టణ సహాయ కార్యదర్శి, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ సమితి రాసుకున్న వినతి పత్రం ఏమనగా విషయం 2018 సంవత్సరం రైతులు రావాల్సిన పంట. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన గ్రామంలో జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధి పొందడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని అధికారులు అనర్హుడిగా ప్రకటించారు. కిష్టప్ప అనే వ్యక్తి జగనన్న చేదోడు పథకానికి అన్ని డాక్యుమెంట్స్తో దరఖాస్తు చేసుకున్న తిరస్కరణకు గురైందని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామ సచివాలయంలో ఉన్న అధికారులు తనను పట్టించుకోవడం లేదని, వెంటనే జిల్లా అధికారులు సచివాలయం సిబ్బందిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. నాయ బ్రహ్మణ్ణి మా కులవృత్తి ఇదే. జగనన్నది ఒత్తిడం లేదు, షాపు ఉంది, మాకేం సాయం చేయడం లేదు, ఎట్లా ఏం బతకాల మేము అని. మాది రాతన తుగ్గిలి మండలం కర్నూలు జిల్లా. ఏం పట్టించుకోవడం లేదు నన్ను అంటే ఏం కథ ఈ ఊర్లోన మంగళ షాప్ ఉంది, కావాల్సింటే చెక్ చేసుకొని చూడండి. అసలు పట్టించుకోవడం లేదు నన్ను. ఇద్దరు భార్య భర్తే ఉండేది, మేము ఏం 10 మంది కూడా లేము ఇక్కడ. మా తమ్ముడు అక్కడ కర్ణాటక చేరినారు. జగన్ గారి పథకం పర్లేదు మీకు? జగన్ పథకం పర్లేదు. షాప్ ఉంది, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. సచివాలయంలో పోయినా కూడా అసలు మాట్లాడేయడం లేదు. ఈ 2 షాపులకు వచ్చినా నాకు అసలు రావడమే లేదు. జగనన్న మీరే దయచేసి చూడాలి నా మీద. ఎవరికి నువ్వు ఎలిజిబుల్ కాకుండా ఎలిజిబుల్ చేసినావు కాబట్టి అడుగుతున్నావు. ఎంపీ సార్కి ఎంపీ సార్ అంటే నీకు అనంతపురం జిల్లా తాడిపత్రికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ వచ్చినందుకు సంతోషమని, అయితే జేసీ బ్రదర్స్ ఇంటికి వెళ్లడం సబబు కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కందిగోపుల మురళి అన్నారు. జిల్లాలోనే టీడీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను నాశనం చేసిన కాలకయ్య కుటుంబం జేసీ కుటుంబం అని తెలియజేశారు. లోకేష్ జేసీ సోదరుల మాటలు విని వాళ్లు తప్పు చేయలేదనడం చాలా దారుణమన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కుమారుడు లోకేష్ గారు తాడిపత్రికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఒకప్పుడు నేను ఆయన పార్టీలో ఉన్నందుకు ఆయనట్టు కూడా మాకు గౌరవం ఉంది. కానీ ఆయన ఈరోజు వచ్చిన ఇల్లు, వచ్చిన ప్రదేశం మాత్రం చాలా రాంగు. ఎందుకంటే అదొక మన జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, ప్రాణాలను, ఆస్తులు నాశనం చేసిన ఒక కాలకే కుటుంబం అది. ఎస్పెషలీ మన తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు, తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతున్నందుకు
కొన్ని పదుల సంఖ్యలో కుటుంబాలను హత్య చేయించిన చరిత్ర జేసీ దివాకర్ రెడ్డిది. అటువంటి కుటుంబాన్ని నువ్వు ఈరోజు పరామర్శించేకొచ్చావంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు గర్వంగా పార్టీ కోసం ప్రాణాలు దారపోశారు. ఈరోజు వాళ్ళంతా సిగ్గుపడుతున్నారు నువ్వు ఆ కుటుంబం జోలికి వచ్చినందుకు. మళ్ళీ ఇంకోసారి రాకూడదు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున హెచ్చరిస్తున్నాను. నువ్వు చాలా అన్యాయం చేశావు. ఎవరైతే పార్టీ కార్యకర్తలు నీ కోసం ఆ రోజు ప్రాణాలు పోగొట్టుకున్నా ఆ రోజు కుటుంబాలు ఈరోజు నిజంగా బాధపడుతున్నాయి. వచ్చారో నీకు తెలియదా? వాళ్ళ ఆస్తులు కాబట్టి వాళ్ళు వచ్చారు. కానీ మాలాంటి కుటుంబాలు పార్టీ కోసం ఆ రోజు ఆస్తులు పోగొట్టుకొని భారీగా నష్టపోయాం. అయ్యా 2009 వరకు నేను ఆయన దగ్గరే ఉన్నాను. 2009లో ఆ పార్టీ నుంచి మీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే మా ఆస్తులను ధ్వంసం చేసి మమ్మల్ని చంపాలని చూశారు. మరి ఆ రోజు మీరు రాలేదే? ఆ రోజు పార్టీ దిక్కును మమ్మల్ని ఎవడు ఈ రోజుకి మేము ఇంత నష్టపోయినా ఎవరు మమ్మల్ని కాపాడేకి రాలేదే? ఈరోజు వాళ్ళకి ఏమైంది వచ్చావు? ఈరోజు మీరు చెప్తున్నారు ఏమని? దివాకర్ రెడ్డికి అది ముందు నుండి దాదాపు 30 ఏళ్ళ నుంచి అనుభవం ఉందని. ఏది బస్సుల చరిత్రలో. మరి పాలెం సంఘటనలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 35-40 మంది చనిపోతే ఆ రోజు మీ తెలుగుదేశం పార్టీ మొత్తం ఆ రోజు విమర్శించి ధర్నాలు కూడా చేయడం జరిగింది. మరి ఆ రోజు చెప్పలేదే దివాకర్ రెడ్డి బస్సులు మంచివి, వాళ్ళు బాగా పనిచేస్తున్నారని? ఇంకోటి చెప్తున్నావు. అది వాళ్ళు అన్నీ తెలియక మోసపోయినారట. తెలియక మోసపోలేదు నాయన. జటాధర సంస్థ అనే పేరుతో ఇచ్చిన ఒరిజినల్ ఇన్వాయిస్ ఇది ఒరిజినల్ ఇన్వాయిస్. జటాధర సంస్థ అంటే జేసీ ఉమక్క, జేసీ అస్మిత్ రెడ్డిలు దీంట్లో పార్ట్నర్స్. వేరే మధ్య దళారీల పేర్లతో రాలేదు ఈ లారీలు. కొన్ని వచ్చినాయేమో దళారీల పేరుతో. దాదాపు 50 లారీలు జటాధర ఇండస్ట్రీస్ పేరుతో వచ్చాయి. ఆ 50 లారీలు డైరెక్ట్ జేసీ ఉమక్క, అస్మిత్ రెడ్డి పేర్లతో వచ్చాయి. దాంట్లో ఓన్లీ స్క్రాప్ అంటే మేము కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఉన్న ప్రజలకు ఇంటి పన్నుతో సహా అన్ని పన్నుల నుంచి మినహాయింపునివ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ నంద్యాల టౌన్ సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అన్ని పన్నుల నుంచి మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ టౌన్ సహాయ కార్యదర్శి షరీఫ్, ఏఐటియుసి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి వలన లాక్డౌన్లో 3 నెలలు అనేక ఇబ్బందులు పడినారు. అదేవిధంగా చిన్న పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు లేక అనేక ఇబ్బందులు పడినారు. అదేవిధంగా కూలీ నాలి చేసుకునే పేద మధ్యతరగతి ప్రజలు పనులకు పోలేక బయటికి రాలేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మున్సిపాలిటీ అధికారులు ఇంటి పన్నులు, కుళాయి పన్నులు పేరుతో వసూలు చేయడం ఇది సరైనది కాదు. మరి వెంటనే మున్సిపాలిటీ వారు ఇంటి పన్నులను, కుళాయి పన్నులను 3 నెలల్లో పట్టణ ప్రజలు కరోనా వల్ల ఇబ్బంది పడినారు వారిని 3 నెలల ఇంటి పన్ను, కుళాయి పన్నును వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే మున్సిపాలిటీ ప్రజలపైనే ఆధారపడి బతుకుతుంది. మరి అటువంటి ప్రజలు ఈనాడు విపత్తు కాలంలో వారిని ఆదుకోవాల్సిన అవసరం ఈ మున్సిపాలిటీకి ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి తెలియజేస్తున్నాము. మరి మీరు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఈ 3 నెలల కాలంలో నంద్యాల పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడినారు, పనులకు పోలేదు, మరి వ్యాపారాలు కూడా లేవు కనుక మానవతా దృక్పథంతో 3 నెలల కరెంటు బిల్లు, విద్యుత్, మరి ఇంటి పన్నులు, కుళాయి పన్నులను రద్దు చేసే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు చొరవ తీసుకొని పై అధికారులకు తెలియజేసి మరి నంద్యాల పట్టణ ప్రజలను ఆదుకోవాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ బడ్జెట్లో మరోసారి సంక్షేమానికి పెద్దపీట. బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు. అచ్చెన్నాయుడు తప్పు చేయలేదని టీడీపీ నేతలు చెప్పగలరా? ప్రశ్నించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
తెలంగాణలో అధిక కరెంటు బిల్లులకు నిరసనగా బీజేపీ నాయకుల ఆందోళన. కరెంటు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. మందుబాబులకు అడ్డాగా మారిన తాండూరు పట్టణ రైతు బజార్ మార్కెట్. మందుబాబుల ఆగడాలను కట్టడి చేయాలని కోరుతున్న స్థానికులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.